ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు సేల్స్ లో దూసుకుపోయిన ఈ కంపెనీ ఇప్పుడు డౌన్ ఫాల్ అయిందా? ఓలా ఇన్వెస్టర్లకు షాక్ తగిలిందా? లేక ఊరటనిచ్చిందా? లాభాల ట్రాక్ లోకి వచ్చిందా? లేక నష్టాలు కంటిన్యూ అవుతున్నాయా? ఓలా ఎలక్ట్రిక్ తాజాగా తమ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ లో కంపెనీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఒక రకంగా చూస్తే నష్టాలు తగ్గాయి. ఈ క్వార్టర్ లో ఓలా ఏకీకృత నికర నష్టం 500 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయిన ఏడాది ఇదే టైంలో నష్టం 870 కోట్లుగా ఉండేది. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే నష్టాలు ఏకంగా 42.5% మేర తగ్గాయి. ఇది కంపెనీకి కాస్త రిలీఫ్ ఇచ్చే విషయమే. కానీ రెవెన్యూ విషయంలో మాత్రం ఓలాకు భారీ షాక్ తగిలింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కేవలం 265 కోట్లు మాత్రమే. గతేడాది Q4 లో వచ్చిన 611 కోట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే రెవెన్యూ ఏకంగా 56.62% పడిపోయింది. నష్టాలు తగ్గిన ఆదాయం సగానికి పైగా పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు చూస్తే ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 2253 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించింది. Q4 లో ఏకీకృత గ్రాస్ మార్జిన్ 38.5%గా ఉంది. అదే ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఈ మార్జిన్ 30.6%గా నమోదైందని ఓలా మేనేజ్మెంట్ తమ రెగ్యులేటరీ ఫైలింగ్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. సేల్స్ పరంగా చూస్తే కేవలం ఈ లాస్ట్ క్వార్టర్ లోనే ఓలా 20,256 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది. ఇక ఈ ఫుల్ ఇయర్ లో మొత్తంగా 1,73,794 యూనిట్లను సేల్ చేసినట్లు కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. మార్కెట్ లో టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఈ స్థాయిలో సేల్స్ రాబట్టడం విశేషమనే చెప్పాలి. రిజల్ట్స్ రాకముందు బుధవారం ట్రేడింగ్ సెషన్ లో ఓలా షేర్లు పాజిటివ్ గానే ట్రేడ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఓలా షేర్ వాల్యూ 1% మేర పెరిగింది. చివరిగా ₹30.94 దగ్గర క్లోజ్ అయింది. నష్టాలు తగ్గడం ఇన్వెస్టర్లలో కాస్త కాన్ఫిడెన్స్ పెంచినా రెవెన్యూ డ్రాప్ అవ్వడం అనేది కాస్త టెన్షన్ పెట్టే అంశమే. ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఓలా తమ సేల్స్ మరింత పెంచుకుని పూర్తిగా లాభాల బాట పడుతుందా లేదా అనేది చూడాలి.